అదో సాధారణ కుటుంబం. కష్టపడితే కానీ పూట గడవని పరిస్థితి. అయినా ఆత్మస్థైర్యంతో నెట్టుకొస్తున్నారు. కానీ విధి వారిను ఆడుకుంది. ఓ శుభకార్యం అంటూ లేదు. వరుస మరణాలతో పూర్తిగా కుంగిపోయింది. హైదరాబాద్లోని మాదాపూర్కు చెందిన సునీత కుటుంబ దయనీయ పరిస్థితి ఇది. ఇటీవల దారుణ హత్యకు గురైన హైదరాబాద్ బన్సీలాల్ పేటకు చెందిన సునీత నివాసం ఇది. ఈ కుటుంబాన్ని వరుస జాతులు కోల్పోయిన విషయాలపై ఇంటికి పెద్ద సోమబాబు రైతు కూర్చొని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కొడుకు శ్రీనివాస్ తిరుమలరావు అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దిగులతో అతని భార్య మంచంలో కనిపిస్తుంది. ఇది జరిగిన కొన్ని రోజులకి మరో సోదరుడు సంతోష్ కుమార్ కూడా హుసేన్ సాగర్లో ప్రాణం తీసుకున్నాడు. తాజాగా సునీత మాదాపూర్లో దుండగుల చేతిలో బయలుదేరింది. తమ ఇంట్లో దినాలు కర్మలు తప్ప సౌకర్యాలు లేకుండా ఈ కర్మలు పెడుతున్నారు. మా ఇంట్లో దగ్గర దాదాపు మా ఇంట్లో 2 years కి 3 years కి అది ఒక చావు అవుతూనే ఉంది సార్. మేము మా ఇంట్లో ఫంక్షన్స్ అలాంటివి ఏం చేసుకోవట్లేదు సార్. ఓన్లీ సావులు దినాలు మాత్రమే మేము చేస్తున్నాం సార్. దానికి అప్పులు చేయవలసి వస్తుంది. చేస్తాం. మా ఇంట్లో పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటలేము. పిల్లల్ని అన్నట్టు వాళ్ళతో సంతోషంతో ఉన్నట్టు ఏది లేదు సార్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అందరికీ సావులు చేయడం, నేను పాడబడడం అవుతున్నాను సార్. అటు ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇక మిగిలిన అన్నతో పాటు తాను మాత్రమే కాల్ సెంటర్లో పనిచేస్తూ